మామిడికాయ తురుములో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, సాల్ట్ వేసుకోవాలి. లైట్గా బాడీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పల్లీలు, కొద్దిగా జీడిపప్పు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ పక్కన పెట్టుకొని ఈ బౌల్లో తీసుకుని ఆవాలు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుని కరివేపాకు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, జీడి ఇంగు వేసుకోండి బాగుంటుంది, 1/2 టీ స్పూన్ పసుపు, మామిడి కూర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, అది కూడా పోపులో వేసుకోవాలి. ఇది ఇప్పుడు రైస్లో కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, చిటికెడు పసుపు, మనం వేయించుకున్న పోపులు కూడా వేసుకోవాలి. పల్లీలు, జీడిపప్పు, ఇప్పుడు మనం వేయించుకున్న మామిడి తురుము పోపులు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, ఈ పోపు అంతటా వేసి బాగా కలుపుకొని ఎంతో గుమ్మగుమ్మలాడే మామిడికాయ పులిహోర రెడీ.